అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 31వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. నేనే మరి మిమ్మల్ని రోజు చిరాకు పెట్టించేస్తున్నాను, నాతో వేగలేకపోతున్నారు కదా మీరు అని చిరుకోపంగా అర్జున్ వాళ్ళ నాన్నగారు అన్న మాటకి మూతి తిప్పుతూ అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు రజని గారు. వెంటనే ఆవిడ చెయ్యి పట్టుకుని బలంగా లాగేసరికి ఆయన ఒడిలో పడతారు. ఏంటో ఈ ముక్కు మీదే ఉంటుంది కోపం నీకు అని ముక్కు మీద చిన్నగా వేలుతో ట్యాప్ చేస్తూ అంటారు. ఇప్పుడు సరసాలు కావాల్సి వచ్చిన తమరికి అని ఆయన అల్లరి చూపులకు తాళలేక చిరుసిగ్గుగా అంటారు. హహా, ఎన్నేళ్ళైనా కొడుక్కి పెళ్ళేసి వచ్చినా సరే నీలో ఈ సిగ్గు మాత్రం పోదని అంటూ బుగ్గ మీద చిన్నగా చిరుముద్దు ఇచ్చి వదలగానే తుర్రుమని పారిపోతారు. చిన్నగా, నువ్వింకా 16 ఏళ్ల బాలాకుమారి కాదు పరిగెట్టడానికి. పడ్డావంటే నడ్డి విరిగిపోతుందని పరిగెడుతున్నా తన వైపే చూస్తూ చిరుకోపంగా అంటారు. అలా కాసేపటికి అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా కొంతమంది బంధువులతో సహా అందరూ ప్రణవి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు నిశ్చితార్థ వేడుక కోసం. ఇక్కడ ప్రణవి వాళ్ళ ఇంటి దగ్గర కూడా హడావిడి మొదలైపోతుంది. బయట కాకుండా ఇంట్లోనే సింపుల్ గా నలుగురు బంధువుల మధ్యలో జరిపించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ప్రణవి వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. కానీ అర్జున్ మాత్రం మరీ సింపుల్ గా కాకుండా అక్కడే హాల్ మొత్తం ఖాళీ చేయించి నీట్ గా ఈవెంట్ ఆర్గనైజేషన్ డెకరేషన్ చేయించాడు వాళ్ళతోటి. ముందు రోజు రమ్మని చెప్తే ఇప్పుడా మీరు వచ్చేది, కనీసం ఇప్పటికైనా వచ్చారు, సంతోషం. నేను ఇంకా మీ కూతురు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వస్తారనుకున్నానని అంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. అప్పుడే వచ్చిన ప్రణవి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నల వైపు చూస్తూ, అరే, మా అమ్మాయి దగ్గరికి రావాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? కాకపోతే కుదరడం లేదు అని నవ్వుతూ అంటూ లోపలికి వస్తారు. అన్నయ్య, వదినమ్మ రాలేదా అని అడుగుతుంది ప్రణవి సంతోషంగా వాళ్ళిద్దరిని చుట్టేసి. వాళ్ళు రాకుండా ఉంటారా? అందులోనూ నీ కాబోయే పతిగారు మీ అన్నయ్యకి ఫ్రెండ్ కూడా కదా, ఆ అబ్బాయి కూడా మరీ మరీ చెప్పాడంట రాకపోతే బాగోదని, అందువల్ల వాళ్ళు కూడా వస్తున్నారు, కాసేపట్లో వచ్చేస్తారని నవ్వుతూ అంటారు. అయినా పెళ్లి కూతురేంటి ఇంకా ముస్తాబవ్వకుండా ఇలా తిరుగుతోందని చిరు కోపంగా అంటూ ప్రణవిని తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోతారు. కాసేపటికి అర్జున్ వాళ్ళు కూడా అక్కడికి రావడంతో ప్రణవి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ పెద్దమ్మ పెదనాన్నగారు, అప్పటికే వచ్చిన అన్నయ్య వదినమ్మ అందరూ కలిసి అర్జున్ వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి లోపలికి తీసుకొని వెళ్తారు. అలా వాళ్ళకి బాగా దగ్గర బంధువులు, బాగా కావాల్సిన పెద్దల మధ్య, ఇరు కుటుంబాల సంతోషాల మధ్య అర్జున్ ప్రణవిల నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరుగుతుంది. నేను చెప్పింది గుర్తుంది కదా, అక్కడికి వెళ్ళగానే అవి కాని కలు, నీ ఇష్టాన్ని చెప్పడానికి ప్రయత్నించు, అంతేకాని తను బాధపడుతుందని నువ్వు సైలెంట్ గా ఉండిపోకు. ఇష్టాన్ని చెప్పే ప్రయత్నం గురించి తర్వాత అయినా ముందు కనీసం తనను పలకరించడానికైనా తనతో మాట్లాడడానికైనా నువ్వు ఒకటి ఉన్నావని తనకి గుర్తు చేయడానికైనా సరే తన దగ్గరికి వెళ్ళాలి, అర్థమవుతుందా అని వైజాగ్ బయలుదేరబోతున్న అక్షయ్తో అంటుంది సహస్ర. ఓకే ఓకే, కలవాలని నాకు మాత్రం ఉండదా? నా ప్రేమ దేవతని ఎప్పుడెప్పుడు చూడాలని నేను కూడా ఎదురు చూస్తున్నానని నవ్వుతూ అంటూ లగేజ్ తీసుకొని బయలుదేరతాడు. మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను. ఇప్పుడే తను ఏదైనా బంధంలోకి మునపడాలంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే కరణ్ కి పెళ్ళైపోయిందనే సంగతి ఇంకా తనకి తెలియలేదు. తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నాం. అలాగని మరీ ఎక్కువ రోజులు అలా వదిలేయకూడదు కదా. కొద్ది రోజులు నేను వ్యతిరేకంగా చూసినా, నీతో కరెక్ట్ గా ఉండలేకపోయినా సరే నెమ్మదిగా అదే సర్దుకుపోతుంది. అందుకే అర్జెంటుగా మీ ఇద్దరి పెళ్లి జరిపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా జరిపించి తీరుతానని వెళ్తున్న అక్షయ వైపే చూస్తూ మనసులోనే అనుకుంటుంది సహస్ర. మరి సహస్ర ఆలోచనలు ఎంతవరకు ఫలిస్తాయో? అలా చెయ్యాలంటే ఎవరో ఒకరి సహాయం ఖచ్చితంగా కావాలి. మరి ఆ ఒక్కరు ఎవరై ఉంటారు? ప్లీజ్ రా, మనం ఇప్పుడు కాదు ఇంకొక 1 year గ్యాప్ తీసుకొని బాగా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుని మన రిలేషన్ స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు పెద్దవాళ్ళు పెళ్ళనే మాట ఎత్తకుండా నువ్వే కొంచెం మాట్లాడొచ్చు కదా అని అంటుంది అవిగ తన పక్కనే ఉన్న కరణ్ చేతుల మీద చేయి వేసి. నేను అదే చెప్తున్నా డియర్, నాకు కూడా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదు. ఎందుకంటే పెళ్లి బంధంలో ముడిపడ్డాక బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పటి నుంచి నాకు కూడా బాధ్యతల్లో చిక్కుకోకుండా నీతో కొద్ది రోజులు ఇలాంటి లాంగ్ డ్రైవ్, చిన్న చిన్న టిఫిన్స్ ఎంజాయ్ చేయాలని ఉందని తన చుట్టూ చేయి వేసి అంటాడు కరణ్. మరైతే నువ్వు నా కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తావు కదా అని ముద్దుగా అడుగుతుంది అవి. ఆఫ్ కోర్స్ డియర్, ఎన్ని రోజులైనా ఏంటి, ఎన్ని సంవత్సరాలైనా నేను నీ కోసం వెయిట్ చేస్తాను. కానీ మన పెద్దవాళ్ళు మన మాట వినేటట్టు లేరు. మా ఇంట్లో అయితే అమ్మ ఒకటో కోరుపడుతుంది, పెళ్లి పెళ్లి అని నీరసంగా అంటాడు కరణ్. ఎందుకంటే అప్పటికే తులసి గారికి కరణ్ కి ఆ ఏజ్ లో పెళ్లి చేసేయాలనే ఆలోచనే ఉంది కాబట్టి ఆవిడ తొందర పెట్టేవారు. ఆ విషయాలు ఏవీ తెలియని కరణ్ అవికాలు అప్పుడే పెళ్లి చేసుకోకూడదని మాట్లాడుకునేవారు. ఆ మాటలన్నీ మొదలగానే ఆ రోజు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తానన్నావు, మరి ఇప్పటి వరకు నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా? లేకపోతే నీ జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానించావా? లేదులే, నీ ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. మన ప్రేమ మీద కూడా నాకు నమ్మకం ఉంది. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావని నా మనసు చెప్తుంది. అందుకే మీ దగ్గరికే వస్తున్నాను అని ఫోన్లో ఉన్న కరణ్ ఫోటోని చూస్తూ
మనసులోనే అనుకుంటుంది అవిక. పాపం ఎన్నో పిచ్చి కలలు కంటోంది పిచ్చిపిల్ల. ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయని ఊహించలేకపోతుంది. తీరే తెలిసే సమయానికి ఎలా నిలదొక్కుంటుందో చూడాలి. అమ్మా సాక్షి, ఏమైంది నీకు? నువ్వు బెంగళూరు నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకో ఏదో పోగొట్టుకుందానిలా ఉంటున్నావు. నీరసంగా ఏమైనా ఉందా, లేకపోతే ఏ విషయం గురించైనా ఆలోచిస్తున్నావా అని అడుగుతారు తులసి గారు. లేదత్తయ్య, అలాంటిదేం లేదే, నేను బానే ఉన్నానని చిన్నగా నవ్వుతూ చెప్తుంది. నువ్వెంత బాగున్నావో నీ ముఖం చూస్తేనే తెలుస్తోందిలే. ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నట్లున్నావు. ఆ రోజు ఆఫీస్కి కూడా లీవ్ పెట్టావు, ఏమైంది? నాతో చెప్పకూడని విషయమా అని ఆప్యాయంగా అడుగుతారు. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్యా. ఏదైనా ఉంటే మీకు చెప్పనా? సరే, నేను కొంచెం బయటికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. కాసేపటికి ఒక ఆఫీస్ ముందుకి క్యాబ్ వచ్చి ఆగగానే దిగి, నేను తీసుకుని నేను కరెక్టే అని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు కూడా నాకు కొంచెం హెల్ప్ చేయాలి స్వామి అని మనసులోనే దేవుడిని మొక్కుని తను తీసుకున్న నిర్ణయం అమలు పరచడానికి అడుగులు వేస్తుంది సాక్షి. ఆర్ యు మిసెస్ సాక్షి కిరణ్ మేడం అని అడుగుతారు అక్కడ ఉన్న సెక్యూరిటీ. ఎస్, ప్లీజ్ కమ్ మేడం, మీ గురించే సార్ వెయిట్ చేస్తున్నారని చెప్పి సాక్షిని లోపలికి తీసుకుని వెళ్ళి అతను వచ్చేయగానే ఆయన వైపు చూసి విష్ చేసి కూర్చుంటుంది. చెప్పండి మిస్సెస్ సాక్షి, ఏం మాట్లాడుకుంటున్నారు నాకు అని అడుగుతారు అక్కడ ఉన్న లాయర్ విష్ణుమూర్తి. మాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డివోర్స్ కావాలని అడుగుతుంది సాక్షి. ఓకే, మరి మీ హస్బెండ్ దీనికి ఒప్పుకుంటారా? ఆ మాటకు ఒక నిమిషం సైలెంట్ గా ఉండిపోయి మరో నిమిషం ఆ అని అంటుందేదో ఆలోచిస్తూ, ఓకే అయితే ఈ పేపర్స్ మీద మీ హస్బెండ్ మీరు ఇద్దరు సైన్స్ చేసి తెచ్చిస్తే అప్పుడు నేను డివోర్స్కి అప్లై చేస్తానని అంటూ సాక్షి ముందు కొన్ని పేపర్స్ పెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ అని చెప్పి అవి తీసుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. కారులో వెళ్తుంది కానీ ఆ కారు ఎంత వేగంగా పరిగెడుతుందో అంతకన్నా వేగంగా తన ఆలోచనలు పరిగెడుతున్నాయి. కరణ్ గారు దీనికి ఒప్పుకుంటారా? మొన్నే చెప్పేశారు, ఏది ఏమైనా మన ఇద్దరి మధ్య విడిపోని బంధం ముడిపడింది, దీన్ని కించపరచడానికి వీలు లేదని. అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళి డివోర్స్ మీద సైన్ చేయమని అడిగితే వెంటనే ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఏం చేయాలి నేను అని నార్మల్ గానే ఆయన ఒప్పుకోరేమో అని అనిపిస్తోంది. అలాంటిది ఇప్పుడు అక్క వచ్చిందనే సంగతి తెలిస్తే ఇంకా అసలు రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నానని తనలో తానే అనుకుంటూ ఆలోచిస్తుంది. తన ఆలోచనలో ఉండగానే క్యాబ్ వచ్చి ఇంటి ముందు ఆగేసరికి పేమెంట్ చేసి డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ పేపర్స్ ఎవరికంటైనా పడితే ప్రాబ్లం అవుతుందని కరణ్ గారు యాక్సెప్ట్ చేసి సైన్ పెట్టే వరకు ఈ పేపర్స్ మూడో కంటికి తెలియకూడదని అనుకుంటూ లాకర్ లో పెట్టి లాక్ చేస్తుంది సాక్షి. అమ్మా, నాన్న ఎక్కడ కనిపించట్లేదు అని అడుగుతుంది అవిక. వంటగదిలో ఉన్న లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళారు. అవునా, నేను కూడా కొంచెం సేపలా బయటకు వెళ్ళొస్తానని అన్న అవిక మాటలు కట్టుపడుతూ, ఇప్పుడే ఎందుకు, టైం ఎంతైందైనా, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తావు, ఏం వదిలే గాని ఇంట్లో ఉండని కంగారుగా అంటారు. ఎక్కడ కరణ్ని కలవడానికి వెళ్తుందో అని ఆలోచిస్తూ, అదేంటమ్మా ఎందుకు అలా అంటున్నావు, చాలా రోజులైంది కదా, నా ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి కలిసేసి వస్తాను అని అంటుంది బయటికి. మనసులో మాత్రం ఈ రోజు ఎలాగైనా కరణ్ని కలవాలని అనుకుంటూ, ఫోన్ చేయి కావాలంటే, వాళ్ళే ఇక్కడికే వస్తారు. ఇన్ని రోజులు తర్వాత నువ్వు ఇంటికి వచ్చి కనీసం 2 రోజులు కూడా కుదురుగా ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళి తిరిగి వస్తానంటే నేను మాత్రం ఒప్పుకునేదే లేదు అని గట్టిగా చెప్తారు. కనీసం ఇలా అయినా తన మాట విని ఆగిపోతుందేమో అని. అబ్బాయి ఏంటమ్మా ఎప్పుడు చూడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటావు, శాడిస్ట్ మమ్మీ నువ్వని ముద్దుగా తిట్టుకుంటూ విసురుగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఒక తల్లిగా కూతురు ఆలోచన అంచనా వేయలేనా? నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడు కరణ్ని చూద్దామా అని ఎదురు చూస్తున్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు బయటకు వెళ్లి కరణ్ని కలవాలని డిసైడ్ అయ్యావని కూడా తెలుసు. అందుకే నువ్వు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా అరిచాను. కానీ ఇలా ఎంతకాలం? సాక్షి తొందరగా ఇక్కడికి వస్తే బాగుంది, ఏదైనా పరిష్కారం చూస్తుందని ఆలోచిస్తూ అంటారు లక్ష్మి గారు వెళ్తున్న అవికా వైపే చూస్తూ. పాపం ఆవిడకేం తెలుసు, కొద్ది రోజులు ఉండటానికి వస్తుందని ఆలోచించి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ శాశ్వతంగా ఉండిపోవడానికే వస్తుందని తెలిసేలా ఉంటే ఎలా ఆలోచించేవారో. ఉదయాన్నే లేచి అతని పనులన్నీ తొందరగా ముగించుకొని వాళ్ళ అమ్మగారు టిఫిన్ తినమని ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా మేఘాల మీద అతను రావాల్సిన చోటుకు వెళ్తాడు. నేరుగా అతను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్లి ఒక సైడ్ కి బైక్ ఆపి ఎవరికి అనుమానం రాకుండా క్యాప్ ఒకటి పెట్టుకొని కళ్ళకి గాగుల్స్, మూతికి మాస్క్ పెట్టుకొని చూస్తూ ఉండిపోతాడు అక్షయ్. అవిక ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ. సహస్ర దగ్గర తన డీటెయిల్స్ అన్ని మొత్తం తెలుసుకున్నాడు కాబట్టి అప్పటికప్పుడు తనను చూడాలని నైట్ నిద్ర లేకుండా ఎదురు చూసి చూసి మరో పని పెట్టుకోకుండా తిన్నగా అవికాని కలవాలనే ఇంటికి వచ్చి ఎదురు చూస్తున్నాడు తన కోసం. ఆ దేవుడు ఎదురు చూపులకు కనికరం చూపించలేదేమో. అసలు అవిక బయటికి రానిలేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు తనని అడ్డగించారు కదా. బయటికి రాకుండా మధ్యాహ్నం వరకు ఎదురు చూసి చూసి నిరాశ చెంది
వెను తిరుగుదాం అనుకుంటూ ఉండగా సడన్ గా ప్రత్యక్షమవుతుంది అతని కలల రాకుమారి. అప్పుడే దేనికో బయటకు వచ్చిన అవికాని పక్కింటి ఆవిడ చూసి పిలిచేసరికి గేట్ తీసుకుని బయటకు వచ్చిందన్నమాట. ఆవిడతో మాట్లాడటం కోసం అలా ఆవిడతో మాట్లాడడం సేపు రెప్ప వేయకుండా తనని చూస్తూ ఉండిపోయాడు అక్షయ్. తాను మళ్ళీ లోపలికి వెళ్ళగానే ఈ రోజు డ్యూటీ అయిపోయింది, మళ్ళీ రేపటి డ్యూటీకి సిద్ధం అవ్వాలి అనుకుంటూ అక్కడి నుంచి వెనుతిరుగుతాడు అక్షయ్. అతను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వెళ్లే వరకు కూడా అతను చేసే ప్రతి చేష్టని, అతను చూసే ప్రతి చూపుని ఒకరు గమనించారనే విషయం తెలుసుకోలేకపోయాడు అక్షయ్. మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది సాక్షి నైట్ బెడ్రూమ్ లో పడుకోవడానికి సిద్ధమవుతున్న కరణ్ ని ఆపుతూ. ఆ మాటకి బెడ్ దగ్గరికి వెళ్లేవాడల్లా ఆగి సోఫా మీద కూర్చొని సాక్షి చేయి కూడా పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా, నాతో మాట్లాడాలని అనిపించిందా అని అడుగుతాడు వెటకారంగా. అప్పటికే తను వచ్చి 2 రోజుల్లో గడుస్తున్న కరణ్తో కనీసం మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతున్న సాక్షి చేష్టలని గుర్తు చేసుకుంటూ మాట్లాడాలని నాకు లేదు, కానీ మాట్లాడాల్సి వస్తుందని అంటుంది. లోపల అతనితో ఇలా మాట్లాడుతున్నందుకు విపరీతమైన బాధగా ఉన్న బయటకు మాత్రం కోపాన్ని నటిస్తూ ఆ మాటకు చురుగ్గా తన కళ్ళల్లోకి ఒక చూపు చూస్తాడు కరణ్. ఏంటి అలా చూస్తున్నారు? మీరు అలా చూస్తే నేను భయపడతాను అనుకుంటున్నారా? అయినా నేను చెప్పింది నిజమే కదా అని అంటుంది క్యాజువల్ గానే భుజాలు ఎగరేస్తూ. సరేలే, ఇప్పుడు ఈ అర్థం లేని డిస్కషన్ ఎందుకు, కానీ డైరెక్ట్ గా పాయింట్ కి రా అని అడుగుతాడు కరణ్. అంత ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకోవాలని, నాకు వీటి మీద మీ సైన్ కావాలని అంటూ అతని ముందు డివోర్స్ పేపర్స్ పెడుతుంది. ఏంటవి, ఏమైనా ల్యాండ్ కొంటున్నావా నా పేరు మీద అని నవ్వుతూ అడుగుతాడు కరణ్ ఒక ఐబ్రోని రేస్ చేసి చూస్తూ. అవును, మరి కొనక మీ పేరు మీద కొనాలి. అయినా మీ పేరు మీద కొనడానికి నేను ఎవరిని? త్వరలో విడాకులు తీసుకోబోతున్న మనకి నేను మీ మాజీ భార్యని అవుతాను కదా, అప్పుడు నేను ఎలా కొంటాను, ఎందుకు కొంటాను అని అడుగుతున్న సాక్షి మాటలకి షాక్ గా, అయోమయంగా, ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ చూస్తాడు కరణ్. అంటే ఇవి డివోర్స్ పేపర్సా అని అడుగుతాడు ఆ పేపర్స్ ని చేతిలోకి తీసుకుని చూస్తూ. అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా సాక్షి నీకు? ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నావు అని అడుగుతాడు కోపంగా లేచి నించొని తన మీద అరుస్తూ. కరణ్ అంత కోపంగా మాట్లాడటం అప్పటి వరకు తను చూడలేదు. సాధ్యమైనంత వరకు అతనికి కోపం వస్తే ఒంటరిగా బయటికి వెళ్ళిపోయేవాడు, లేదంటే సైలెంట్ గా లోన్లీ ప్లేస్ లోనే ఉండిపోయేవాడు తప్ప ఎవరి మీద చూపించే మనస్తత్వం కాదు అతనిది. మొదటిసారి అలా చూడటం వల్ల కొంచెం ఆశ్చర్యంగానే చూస్తుంది, కానీ అంతలోని ఆ కోపం తను ఊహించిందే కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వకుండా తను కూడా లేచి నించొని, అవును, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నేను మీకు ముందే చెప్పాను, మీ భార్యగా వచ్చినంత మాత్రాన భార్య స్థానంలో నేను ఎప్పటికీ ఉండలేనని. నాది కాని స్థానంలో నేను ఉంటూ ఉండడం అంటే నా ఉనికిని నేను పోగొట్టుకోవడమనే అర్థం. నాకిలా ఇష్టం లేదు. మళ్ళీ నా ఉనికిని నేను తీసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో మొదటి అడిగే ఈ డివోర్స్ అని అంటుంది సూటిగా కరణ్ కళ్ళల్లోకే చూస్తూ. ఏంటి, నీది కాని స్థానమా ఇది? ఎప్పటి నుంచి ఇదే ప్రశ్న నన్ను అడగడం కాదు, నీ గుండెల మీద వేలాడుతున్న దీన్ని చూస్తూ నీకు నువ్వు ప్రశ్నించుకో. అప్పుడే నీకు తెలుస్తుంది ఆ స్థానం ఎవరిది అనేది అని సాక్షి గుండెల మీద వేలాడుతున్న తాలిబొట్టు వైపు చూపిస్తూ చూపుడు వేలు పెట్టి చూపిస్తూ అంటాడు కరణ్. నాకు తెలుసు, బాగా తెలుసు. మీరు చెప్పకముందే నేను చాలాసార్లే ప్రశ్నించుకున్నాను, కానీ అప్పుడు నాకు దొరికిన సమాధానం ఏంటో తెలుసా? ఈ తాలిబొట్టు మా అక్క లేకపోవడం వల్ల నీ మెడలో పడింది, లేకపోతే అది ఎవరి మెడలో పడి ఉండేదని ప్రశ్న వచ్చేలా చేసేది. మీరు చెప్పండి, నేను చెప్పింది నిజమే కదా? మా అక్క వెళ్ళిపోయింది కాబట్టే ఇది నా మెడలోకి వచ్చింది, లేకపోతే ఆ స్థానం ఎవరిది? ఈ తాలిబొట్టు ఎవరి మెడలోకి వెళ్ళుండేదని కరణ్ ని ప్రశ్నిస్తుంది. చూడు సాక్షి, మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను అని అనుకోకుండా ప్లీజ్ కొంచెం నెమ్మదిగా విను. నేను మీ అక్కని ప్రేమించిన విషయం వాస్తవమే, కానీ తనతో నేను ఎలాంటి హద్దులు దాటలేదు, అర్థమవుతుందా? ఎలాంటి హద్దులు అని ఒత్తి పలుకుతూ. పెద్దలందరి సమక్షంలో పెళ్లి చేసుకుని భార్యగా నా జీవితంలోకి ఆహ్వానించాలని కలలు కన్న విషయం కూడా నిజమే, కానీ ఆ దేవుడు మా బంధానికి ముడివేయలేనప్పుడు మేము ఎలా కలుస్తాం? ఆ విధిరాతే లేకపోతే అంతకన్నా ఎక్కువ ప్రేమ నీ దగ్గర లభిస్తుంది కాబట్టే నీకు ముడివేశాడేమో తెలియదు, కానీ మన బంధం మాత్రం ముడిపడిపోయింది. అది ఎంతలా అంటే ఎప్పటికీ విడదీయలేనంతలా. నువ్వు నా పట్ల ఎలా ఆలోచిస్తున్నా సరే, ఎంత విముఖత చూపిస్తున్నా సరే, నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టను. ఇద్దరూ కలిసి మనస్ఫూర్తిగా సమ్మతించి సంతకాలు పెడితేనే విడాకులు మంజూరవుతాయి. నేను ఒప్పుకోకుండా నీకు ఎలా విడాకులు వస్తాయో నేను చూస్తాను కోపంగా చెప్పేసి ఆ పేపర్స్ అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టేసి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. అటువైపు వెళ్ళి ఆ బాల్కనీ డోర్ కూడా చాలా గట్టిగా వేస్తాడు. అది ఎంత గట్టిగా సౌండ్ వచ్చిందంటే ఆ సౌండ్ లోనే తెలుస్తుంది అతనికి ఎంత కోపం వచ్చిందన్న సంగతి.
ఎందుకు కరణ్ గారు, ఎందుకు నా మీద ఇంత ప్రేమ పెంచుకుంటున్నారు మీరు? అక్కకి మీకు ఏదో జరిగిందని, ఏదో రిలేషన్ ఉందని నేను అనుకోవడం లేదు. ఇన్ని రోజులుగా చూస్తున్న మీ గురించి, కలిసి పెరిగిన మా అక్క గురించి నేను ఆ మాత్రం ఆలోచించలేనా? మీరిందాక ఆ మాట అంటున్నప్పుడే నాకు అర్థమైంది. నేనిలా ఊహించుకుంటున్నానేమో మీరు అనుకుంటున్నారు అనే విషయం. మీ జీవితంలోకి అనుకోకుండా అతిథిలా వచ్చిన నేను అతిథిలానే వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. కానీ మీరు అన్యోన్యతగా ఉన్న భార్యాభర్తలు కలిసి మెలిసిపోవాలని మీరు కోరుకుంటున్నారు. మీరంటే ప్రేమ లేదు అని నేను ఒప్పుకోలేను, కానీ అంతకన్నా మా అక్క గురించి నా ఆలోచన ఎక్కువగా ఉంది. ఒక చెల్లిగా మా అక్కకి నేను ఇంతకన్నా న్యాయం ఎలా చేయగలను? అటు అక్క జీవితం ఏమవుతుందో అనే బాధ. మీతో ఇలా మాట్లాడుతున్నందుకు నాలో నాకే కోపం. ఇప్పుడు మీరు కూడా నా వల్లే బాధపడుతుంటే నేనెంత మానసికంగా నలిగిపోతున్నానో మీరు అర్థం చేసుకోలేదని కోపంగా వెళ్ళిన కరణ్ వైపే చూస్తూ మనసులోని మదన పడిపోతూ మోయలేని భారాన్ని దిగమింగుతూ ఉంది సాక్షి. కథ ఇంకా ఉంది. మరి సాక్షి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎవరి జీవితం ఏ మలుపు తిరగబోతుంది? ఆల్రెడీ కరణ్ మాత్రం ఈ జన్మకి నువ్వే నా భార్యవి, నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను అని చెప్తూనే ఉన్నాడు. కానీ ఈ సాక్షి మాత్రం అక్కని తన్ని కలపాలని పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తుంది. మరి అవికకి సాక్షికి కరణ్కి పెళ్ళేదని తెలిస్తే సాక్షిని తప్పించి తను పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, లేదా తనే తప్పుకోవాలనుకుంటుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.